రండి నాయనా, చూస్తుంటే ఈ ఊరి వారిలా లేరు. హైదరాబాద్ నుంచి వస్తున్నాం పూజారి గారు. మైసమ్మ తల్లి ఇచ్చిన బాధ్యతను తీసుకొచ్చాం. మైసమ్మ తెల్ల ఏమంటున్నారు బాబు? ఆషాఢ మాసం ప్రారంభమైంది కదండి, బోనాలు తీసుకొని గుడికి వెళ్ళాం. నా అక్క అంకాలమ్మ నా నుంచి ముక్కు పుడక కావాలంటుందే. ఏంటి, చెల్లెలు ముక్కు పొడక పంపించడమా? ఆహా, ఎంతో గొప్ప విషయం. అమ్మవారు నీలోకే వచ్చిందంటే, నీ చేతనే పంపించిందంటే నీలో ఏదో ప్రత్యేకత ఉందమ్మా. మీ భార్యాభర్తలు ఇరువురు అమ్మవారికి ముక్కు పుడక తీసుకొచ్చారంటే మీ జంట ఏ జన్మలో చేసుకునే పుణ్యమో అమ్మ ఇది. పూజారి గారు, నా భార్య అన్న చామ్ ఏమీ చెప్పట్లేదంటే నేను తాళి కట్టాననేగా. నా భర్త అన్నా ప్రేమ్ బాబు ఏమీ అనడం లేదేంటి? ఆయన కోరుకున్నది అదే కదా, అందుకే అయ్యుంటుంది. మీ పేరు గోత్రనామాలు చెప్పండి, అర్చన చేయిస్తాను. ఆబాద గోత్రం కంటమనేని ప్రేమ్ కుమార్ చామంతి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో భర్త గోత్రనామాలు చెప్పమ్మా, అర్చన చేస్తాను. ఆవాల గోత్రం ప్రేమ్ కుమార్ చామంతి. ఆబాద గోత్రం కంటమనేని ప్రేమ్ కుమార్ చామంతి. ఆ రోజు నేను చెప్పాను, ఈ రోజు నా భర్త చెప్పి అర్చన చేయిస్తున్నారు. ఇది నిజంగా తెలిసి చేసే రోజు రావాలి. ఆ రోజు వస్తుంది చామ్. నిన్నిక్కడే అమ్మవారి సమక్షంలోనే అడుగుతాను. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శ్రీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం ఆశ్రీభూతసమస్తదేవనతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షరస్యై గోత్రం గంగాధరాం స్వాం త్రైలోక్యముకుంజాం సరస్యాం మంజుమస్యాం. అమ్మవారి కుంకుమను అమ్మాయికి పెట్టిన ఆయన దీర్ఘ సుమంగళిగా అవుతుంది.